హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ తేజ పృథ్వీ. సో ప్రస్తుతం మనం ఒక గెస్ట్ దగ్గర అయితే ఉన్నాము. తను ఎవరో కాదు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉన్నారనమాట. తన పాటలతో అందరినీ మెప్పిస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరో కాదు, బ్లైండ్ సింగర్ రాజు. సో మనం ఈరోజు వారి ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. తన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. రాజన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంటి దగ్గరికి వచ్చేసాం ఈరోజు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న, అసలు ఆ పాటలు మీరు ఎప్పటి నుంచి పాడటం స్టార్ట్ చేశారు? చిన్నప్పుడు నేను టేప్ రికార్డు ఉండే అండి. అప్పుడు మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. అలా పెడుతుండగా నేను ఇంకా రోజు వినేవాడిని. అలా 3 రోజులు విన్నా. 3వ రోజు ఒక కెరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళ పెట్టుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని, గోడ మీద కూర్చొని. అంటే అక్కడ వింటూ వాళ్ళు ఎలా వాయిస్తున్నారు, ఎలా పాడుతున్నారు అని వింటూ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అంటే కొంచెం హమ్మింగ్ చేస్తూ ఉండేవాడిని మామూలుగా అక్కడ విని. ఏదో అంటే విన్న తర్వాత ఇంకా కొద్దిసేపు పాడుకుందాం, వాళ్ళు ఆపేసిన తర్వాత నాకు టైంపాస్ కాదు కదా, ఇంకొద్దిసేపు ఏదో టైంపాస్ కోసం పాడుకుందామని అట్లా అనుకుంటూ ఉండేవాడిని. అట్లా 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 నాకు పాటలు వచ్చేసాయి. ఇంకా 2004 దాకా కెరసనాయిల్ డబ్బా అండ్ చారణ బిళ్ళ ఈ 2 ఉండేవి. ఆ 2004 తర్వాత ఆ డబ్బా పోయింది. డబ్బా పోవడం వల్ల నేను ఇంకా చేతులతోనే అలా ప్రాక్టీస్ చేస్తూ చేతులతోనే అట్లా హమ్మింగ్ చేస్తూ ఉన్నా. అదే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అనిపించింది. అంటే అదే నా ఇన్స్ట్రుమెంట్స్ అని. అట్లా ఇన్స్ట్రుమెంట్స్లా వాడుకునేవాడిని ప్రతిదీ. మీరు సాంగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నేను నా చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన సాంగ్ అంటే మామూలుగా అన్ని పాటలు వింటాను. అంటే కొత్త పాటలే అంటే ఆ టైంలో నేను పుట్టినప్పుడు కొత్త సినిమాలు అవి. నేను పుట్టిన తర్వాత అవి కొత్త సినిమాలు కాబట్టి అప్పుడు అలా పాడాను. అప్పుడు నా ఫస్ట్ సాంగ్ చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బుల్లారా మనసుల్లారా తప్పుకుండు దారికే, జడ చెప్పరా 2 కళ్ళకి, వెళ్ళనివరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే, జో జో లాలే, జో జో లాలే. ఓకే, చాలా బాగా పాడారు. ఈ సాంగ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేశారనమాట, అంతేనా? అంటే నేను పాడుకుంటున్నారు నా చిన్నప్పుడు కదా, చిన్నప్పటి వాయిస్ అలా డబ్బాతో ఇదే పాట పాడుకుంటూ ఉండేవాడిని. అంటే ప్రతిరోజు వినేవాడిని అనమాట. అట్లా విని విని ఆ పాట వచ్చేసింది నాకు. మీకు ఇష్టమైన పాటలు ఒక 2 మీ ప్రేక్షకుల కోసం, మీ ఫ్యాన్స్ కోసం ముఖ్యంగా. నాకు ఇష్టమైన సాంగ్ ఇందాక వాడాను కదా, అది ఇష్టమైన సాంగ్. ఎందుకంటే అది ఇంకోటి చిరంజీవి సార్ది. అంటే ఆ టైంలో నాకు పేర్లు ఎవరు చెప్పలేరు కాబట్టి, అంటే బయట అనుకుంటూ ఉండేవాళ్ళు, మన సింగర్స్ పేరు తెలీదు, హీరోల పేర్లు ఎక్కువ అనుకునేవాళ్ళు. అంటే ఈ ఊర్లో నేను వినేటప్పుడు నా చిన్నప్పుడు అట్లా నాకు ఆ పాటలు అలా రోజు వచ్చేవి. వాళ్ళు రోజు వేసేవాళ్ళు టేప్ రికార్డులు. అదేంటో అలా రోజు వేస్తుంటే నాకు వచ్చేవి. నాకు ఇష్టమైన సాంగ్ అడిగారు కదా, నాకు ఇష్టమైన సాంగ్ ఓకే. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంతోషం నీ తోడై సాగవే పువ్వమ్మ, నవ్వే నీ కళ్ళళ్ళు లేదా జావిలి, నవ్వే ముంగిళ్ళళ్ళు రోజు దీపావళి, ఓ
సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంతోషం నీ తోడై సాగవైపువమ్మా, నవ్వే నీ కళ్ళను లేదా జావిలి, నవ్వే ముంగిళ్ళను రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంతోషం నీ తోడై సాగవే పువ్వమ్మా. థ్యాంక్ యూ. మీ చిన్నతనం మొత్తం ఇలా పాటలు నేర్చుకుంటూ గడిపేశారనమాట బాగా. అవును, నా చిన్నతనం మొత్తం అలా నా బాడీ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయాయి అప్పుడు. ఆ టైంలో నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవండి. మామూలుగా ఏంటంటే ఈ ఊళ్ళో భజనలు చేసేవాళ్ళు. భజనకు ఇక్కడ తబలాలు తాళాలు వాడేవాళ్ళు అందరూ. నేను అవే అని ఊహించుకొని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు ఇది తబలా తాళాలు అని అంటారు కాబట్టి అక్కడ అట్లా ఊహించుకొని వాయించుకుంటూ ఉండేవాడిని. ఇంకా అట్లా నాకు ఇన్స్ట్రుమెంట్ మీద అండ్ పాట మీద నాకు కొంచెం ఏమంటారు క్లిప్ వచ్చిందనమాట నాకు. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేసే టైంలో ఎవరు లైక్ ఎగతాళి చేసినట్టుగా ఎవరు చేయలేదా? అంటే వీడేం పాడతాడరా ఏంటి అని చెప్పేసి. లేదు నన్ను ఎవరు సపోర్టివ్గానే ఉన్నారు. లేదు అంటే ఎవరు ఎగతాళి చేయాల. ఎందుకంటే నా జోలికి ఎవరు రారు, వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మామూలుగా వచ్చి పాటలు పాడించుకునేవాళ్ళు. పాడమని చెప్పి అంటే పాడమని అడిగేవాళ్ళు అనమాట రోజు. ఇంకా నేను పాడుతుంటే అంటే గోడమే కూర్చుంటాను కదా, ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు అంటే మా చుట్టుపక్క వాళ్ళు కూడా పాడమని అనేవాళ్ళు. కానీ ఎవరు ఎగతాళి చేయాల, అట్లా ఏం చేయలేదు. అట్లా ఎవరు అట్లా నొప్పించడం కానీ అదేం లేదు. ఏంటంటే కొంచెం బయట చెప్తే గుర్తొచ్చింది. అంటే నాకు ఇట్లా పుట్టగానే నేను ఇలా ఉన్నానని నాకు తెలీదు, ఇట్లా చెప్తే తెలిసింది నాకు అంతే. అట్లా అంటే ఎవరు మాత్రం ఎగతాళి చేయలేదు నా గురించి, అట్లా ఏం లేదు. సో మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది అందరి దగ్గర నుంచి మీకు మొత్తం ఓవరాల్ గుడ్డ? మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా బాగుంటుందండి. మా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను ఎప్పుడైతే సింగర్ అవుతాను అనుకున్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నుంచి ఇప్పుడున్న మా చెల్లి బావ దాకా బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం పాడతాం, ఎవరికైనా పాడాలనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ఎవరి సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేం. అది మీరైనా నేనైనా. మీరు యాంకరింగ్, మీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోతే, మీ బయట కూడా సపోర్ట్ చేయకపోతే మీరు చేయలేరు. ఓకే, మనకు ఉంటుంది ఇంటెన్షన్, సపోర్ట్ చేయాలి అందరూ. కాబట్టి మా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను అనమాట. సో ఇలానే మీ అమ్మగారి కోసం ఒక మంచి పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాట చేస్తారు? కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఎప్పుడైనా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి పాట పాడినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? దగ్గరికి దూరం అని ఏం లేదండి, మామూలుగా నేనే పాడాలనుకున్న పాట. ఎందుకంటే నాకు ఇష్టమయ్యి, నాకు బయట పిల్లలందరూ ఆడుకుంటారు కదా, మనం ఆడుకోలేం, బయటకు ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి నేనేం చేశానంటే ఈ అందరూ ఆడుకుంటున్నారు కదా, మనం ఆ పని చేయలేం. కాబట్టి ఇట్లా మనం కూడా వాడుకుందామని ఎట్లా వచ్చిందంటే ఆలోచన నాకు, చుట్టుపక్కల టేప్ రికార్డు వినడం. అలా రోజు వింటుండగా నా మైండ్కి ఎక్కాయి సాంగ్స్. అలా వచ్చిన తర్వాత ఇంకా నేను డబ్బా అంటే కెరస్నాయిల్ డబ్బా, ఆ చారణ బిళ్ళ అట్లా వాయించుకుంటూ నాకు అలవాటు అయిపోయింది. నాకు అలా అలవాటు అయిపోయి నేను ఇంకా ఆ ధ్యాసలో అంటే ఇంకా దాంట్లోనే ఉన్నా, ఇంకా దాంట్లో బయటికి రాలేను. ఒక్కో రోజు 10 అవుద్ది,
11 అవుద్ది, అందరూ తినేసి పడుకుంటారు. అయినా ఆ రోజు కూడా నేను బయట ఉన్నా సరే అంటే ఇప్పటిదాకా 10 కానీ 10 తర్వాత 11 గంటల దాకా కూడా పెట్టని, నైట్ 10 కానీ 11 కానీ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు అట్లా వింటూ ఉండేవాడిని. ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, చలి వేసిన, పొద్దున ఓ 5 గంటలకు 6 గంటలకు మైకు అది ఏమంటారు టేప్ రికార్డు పెట్టారా, ఆ టేప్ రికార్డు పెడితే చాలు, ఆ వాయిస్ వినిపిస్తే, ఆ సౌండ్ వినిపిస్తే చాలు, అట్టా వెళ్ళి కూర్చునేవాడిని అంతే. ఆ టైంలో నేను రేడియో అనేది నేను అడిగాను మా వాళ్ళని, మా అమ్మ నాన్నని నేను అడిగితే తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే, ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా. అట్లా ఇంట్లోనే ఉండి ఆ డబ్బా చారణ బిళ్ళ అట్లా వాయించుకుంటూ, ఇంకొకటి రంగు డబ్బాల మూకడని అది అట్లా వాయించుకుంటూ ఉండగా 2004 దాకా కెరసనాయిల్ డబ్బా ఉంది. 2004లో ఆ డబ్బా పగిలిపోయిన తర్వాత చాలా బాధేసిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయలేమని చెప్పేసి ఇంక ఇవే సౌండ్, నా దగ్గర అప్పుడు ఏమీ లేవు, ఇదే నా చేతులు కాళ్ళు, ఈ సౌండే, ఈ రెండు అంతే. సో మీరు రామాచారి గారి దగ్గర జాయిన్ అవ్వటానికి ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఒక పాట పాడు అని అన్నారంట, నిజమేనా? అవునండి. ఏం పాడారు అప్పుడు ఆ టైంలో? నేను రామాచారి సార్ దగ్గర ఫోన్లో వాడిన సాంగ్ ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరణాగాభరణాయ ప్రణవాయ డమ డమ డమరుకనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ సదాశివ సన్యాసి. Voilà sempre coffee no ja 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 singala du singa shiva shambho do. ఈ పాటని కనుక నిజంగా శివుడు వింటే తాండవం వేయాల్సిందే ఖచ్చితంగా, అంత మంచిగా పాడారు. సో మరి రామాచారి గారు ఈ పాట విన్నాక ఏమన్నారు ఫస్ట్ మీతో? ఓకే, చాలా బాగా పాడామన్నారు. పాడిన తర్వాత ఆడిషన్స్కి పిలిచారు. మళ్ళీ అంటే సండే రోజు కూడా ఆడిషన్ తీసుకుంటా అని, ఒక్కసారి నాకు సండే రోజు వచ్చి కనిపిస్తే అక్కడ చెప్తా అని చెప్పి సండే రోజు పిలిచారు. సండే రోజు మళ్ళీ ఆడిషన్ చేశారు క్లాస్లో. అక్కడ ఆడిషన్ చేసిన తర్వాత నన్ను 2-3 బ్యాచ్, నాది లెవెల్ 3 ఆ బ్యాచ్లో వేశారు. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఏమన్నారంటే, మీరు
ఎవరు తీసుకొస్తారో కానీ నా ఫ్రెండుని మా అమ్మగారిని ఎవరు తీసుకొస్తారో కానీ ఎవ్రీ సండే తీసుకురండి 2 to 5 వాడికి ఛార్జ్ ఖర్చులైనా నేను ఇస్తానని చెప్పారు రామాచారి సార్. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ సండే వెళ్తున్నా. సో మీ అనుబంధం ఎలా ఉంటుందంటారు రామాచారి గారిది మీది? మా ఇద్దరిది మా ఇద్దరిది అంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా కొంచెం ఏంటంటే అందరి ఇప్పుడు అందరితో పాటు కాకుండా ప్రతి విషయంలో కానీ ఏదైనా ప్రోగ్రామ్కు తీసుకెళ్ళకపోతే అంటే ఏదైనా ప్రోగ్రామ్కి పిలవకపోతే అలుగుతాడు చేస్తాడు అని చెప్పేసి ఆయన గురించి ఆయనకు తెలుసు నా గురించి. అలగటాలు బాగా ఎక్కువ. ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే బయటికి మీకు నచ్చని ప్లేసెస్కి తీసుకెళ్ళకపోతే అలుగుతారంట. ఉండండి మీరు మామూలుగా మీరు చెప్పాను కదా, మీరు ఇంకా ఆరా తీయద్దు. ఎందుకంటే నాకు అలగడం నా హక్కు, నా జన్మ హక్కు. అది మీకు మామూలుగా అంటే ఎలా మొత్తం ర్యాంప్ ఉంటుందా? ఇక ఆ రోజు అన్నం తినాను ఇంకా ఆ రోజు. మీ కోపం తగ్గటానికి ఏం చేస్తారు మరి ఇంట్లో? అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు అలిగాక మీ అలకపోవాలి అంటే ఒక వారం తీసుకెళ్ళకపోతే అలుగుతాడంటే మళ్ళీ నెక్స్ట్ వారం వినరు. వారం మొత్తం అలిగా ఉంటారా ఇక అప్పుడు? తేజ గారు నేను చాలా మంచోనండి, మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నేను ఇలా ఉన్నానంటే సాఫ్ట్గా ఉన్నానంటే నేను చాలా మంచోని కాబట్టి అలా రఫ్గా ఉంటా. నేను ఏదైనా ఎవరు చెప్పినా మీలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళ మాట కూడా వినను. అంతే, అలా చాలా మంచోని అన్నమాట. సరే చూస్తారు నన్ను. అంటే ఏంటంటే రామాచారి సార్ దగ్గరికి రావడానికి కూడా మీకు ఇంకో వేరే చెప్తాను. మీరు చూసుంటారు నేను ఎవరి గురించి చెప్తాను అనేది. మీరు వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మీరు చూసుంటారు. సోంభూపాల్ రెడ్డి అతను జాయిన్ చేశాడు రామాచారి సార్ దగ్గర. అతని పేరు సోంభూపాల్ రెడ్డి, నా ఫ్రెండు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాల్సింది అది నేను కొంచెం సెకండ్ వీక్లో చెప్పాను. అయితే తను జాయిన్ చేశాడనమాట. చాలామంది నెంబర్ ఇస్తే అక్కడ నెంబర్ వెతికితే దొరకలే మాకు, మా ఇద్దరికి. నేను నా ఫ్రెండ్ వెతికాం, రామాచారి సార్ నెంబరు అడ్రస్ దొరకల. అయితే 2011లో నాకు నెంబర్ దొరికింది. ఆయన కాల్ చేశా, ఇట్లా వెళ్ళాలి అనుకున్నా. ఆయన పిలిస్తే నా ఫ్రెండు అండ్ మా అమ్మగారు నేను ముగ్గురం. నా ఫ్రెండ్ జాయిన్ చేశాడనమాట అక్కడ. నా జాయినింగ్ డేటు 2011. అతను వచ్చి అక్కడ జాయిన్ చేసి ఒక 5-6 వారాలు ఖచ్చితంగా నా కోసం తిరిగాడు అతను. ఎందుకంటే నాకు చేసిన హెల్ప్, నా ఫ్రెండ్ చేసిన హెల్ప్ నేను మర్చిపోలేను. ఈ రామాచారి సార్ దగ్గర ఉన్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్. తను ఇప్పుడు ఉన్నారా? అంటే మీకు ఇట్లానే సపోర్టివ్గా ఉంటున్నారా? ఇప్పుడు సిటీలో ఉన్నారు, హైటెక్ సిటీలో ఉన్నారు. అంటే అతనిది ఇక్కడ కాదు, ప్రాపర్ మహబూబ్ నగర్ జిల్లా అతనిది. అతను ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ గురించి అని, అంటే కొంచెం జాబ్ గురించి అని ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాడు అతను. అతనిది మహబూబ్ నగర్ జిల్లా. అతను జాయిన్ చేశాడు. ఇంకోటి రామాచారి సార్ ఏంటంటే అడిగాడు, ఇట్లా చెప్పారు. ఎందుకంటే బాగా చూసుకుంటారు ఆయన కానీ ఆయన టీం కానీ బాగా చూసుకుంటారు ప్రతి విషయంలో. కానీ ఆయన డబ్బులు మనీ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎవ్వరికి ఏ లోటు చేయరు. ఏదన్నా ప్రోగ్రామ్కి నేను చెప్తున్నాను కదా, నేను అలా మామూలుగా అంటే అందరి మీద అలగను. అదేంటో వాళ్ళ మీద ఈయన మీదే అలుగుతా. అది ఆ విషయం ఆయనకు తెలుసు. ఒక్కరోజు ఎప్పుడైనా ప్రోగ్రామ్ తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా నేను ఆయనతో మాట్లాడను ఆ రోజు. ఆ తర్వాత ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఏ ప్రోగ్రామ్స్ కూడా వద్దన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో చెప్తున్నారు, చాలా దూరం నుంచి వస్తాడు, విలేజ్ నుంచి వస్తాడు. ఇప్పుడు హైటెక్ సిటీలో పెట్టారు వాళ్ళు క్లాసు, విద్యానగర్ నుంచి. వీళ్ళు 5-6 బస్సులు ఎక్కి వస్తారు. కాబట్టి వాడు ఒక మ్యూజిక్ తప్ప ఏది ఆశించడు. కాబట్టి వాడికి ఉన్న ఇంట్రెస్ట్ అది మ్యూజిక్. కాబట్టి ఎందుకంటే అందరూ సిటీలో ఉన్నోళ్ళు కొంచెం ఏం వెళ్తాంలే బద్ధకం అంటే ఏం వెళ్తాంలే ఇప్పుడు వెళ్దాం మెల్లగా అతను అలా కాదు, బాగా ఇంట్రెస్ట్ ఉంది వాడికి. కాబట్టి ఏంటంటే విలేజ్ నుంచి వస్తాడు అంటే ఎందుకు వచ్చానురా బాబు అనుకోడు. నేను ఎంతసేపు చెప్తే అంతసేపు వింటాడు. విన్న తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాడు.
వాడు ఇబ్బంది పడడు, ఇన్ని బస్సులు ఎక్కువ వస్తున్నా ఏంటి అనేది అని ఇబ్బంది పడడు. మన సిటీలో ఉన్న వాళ్ళకే బద్ధకం అని చెప్పేసి అంటారు ఆయన. ఇది నిజం, నిజం. ఎందుకంటే మామూలుగా ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అరే హిమాయత్ నగర్, విద్యానగర్, హిమాయత్ నగర్ నుంచి విద్యానగర్ ఏమొస్తాంలే అని కొంతమంది అంటారు. అంటే అన్నారని చెప్తుంటారు ఇట్లా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇలా అంటారని. కానీ నాకేంటంటే అలా అనను, నాకు అట్లా ఏం ఉండదు. ఇంతవరకు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను జాయిన్ అయినా 2011 నుంచి ఎక్కడ క్లాస్ పెడితే అక్కడికి వెళ్ళా. నేను ఎప్పుడు కానీ నేను దూరం అవుతుంది నేను ఎప్పుడు ఆశపడలేదండి, నాకు ఎప్పుడు అనిపించలేదు. అంతే, నేను బస్సులో ఎక్కైనా సరే వెళ్ళాను, నేర్చుకుంటున్నా, వస్తున్నా. ఇదే నా జర్నీ, ఇది నా జర్నీ. రామాచారికి అంటే ఇప్పుడు రామాచారి సార్ తోటి నాతోటి మా ఇద్దరికి ఉన్న జర్నీ ఇది. ఎందుకంటే నేను ఈ సార్ మీద ఉన్నంత చనువు ఇంకెవరి మీద ఉండను. ఎందుకంటే ప్రతిదీ నేను ఆయన జోక్ ఆయన కామెడీ చేస్తారు, నేను కూడా చేస్తా. కాబట్టి ఈయనతో ఉన్నంత అంటే ఆయనతో ఉన్నంత ఇది ఎవరితో ఉండదు. ఇలా టచ్ చేస్తూ మాట్లాడడం ఆయనలా ఎవరు ఉండరు. కష్టం, హ్యాపీగా మాట్లాడతారు, ఇంకెవరిని తిట్టరు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే టైం సరిపోక లేట్ కూడా వస్తుంటారు, ఎవరిని తిట్టరు. మీరు ఎందుకు లేట్ వచ్చారు అది ఇది అని చెప్పేసి ఎవరిని తిట్టడం కానీ కోప్పడడం కానీ చేయరు. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం, అలాంటి ఆయన దగ్గర నేర్చుకోవడం. అది నేను ఒక ప్రొఫెషన్తో జాయిన్ అయ్యాను కాబట్టి అలాంటి ఆయన దగ్గర నేర్చుకోవడం. వాళ్ళు కూడా అక్కడ అందరూ సపోర్ట్ చేస్తుంటారు. అరుణ్ అన్న ఇప్పుడు మీ జీ సరేగమపాలో మెంటన్ బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా, అతను కూడా చాలా ఇది. మేము మామూలుగా ఒక ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అతను, నా క్లోజ్ ఫ్రెండ్ అతను. బాగా సపోర్ట్ చేస్తాడు ప్రతిదీ. ఎప్పుడైనా ఏ రోజు కూడా సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు ఆయన నన్ను. ఒక 5-6 నెలల తర్వాత కలిసినా కూడా నేను ఎవరు అంటే నేను గెస్ట్ చేస్తాను, నేను అరుణ్ అన్న అని గెస్ట్ చేస్తాను. సంవత్సరాలు కలిసాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ అంటే మళ్ళీ సంవత్సరం కలిసినా సరే అరుణ్ అన్న అని గెస్ట్ చేస్తా. ఆయన మాట్లాడితే ఆయన మాట వింటే ఇది ఈయన అరుణ్ అన్న అని గెస్ట్ చేస్తా. అదే వాళ్ళకు నాకున్న ఫ్రెండ్షిప్, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి నాకున్న ఫ్రెండ్షిప్ అది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఈయన చెప్తారు కదా రామాచారి సార్, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు వీడియోస్ చూడాలి, అందరి వీడియోస్ చూడాలి, అందరినీ సపోర్ట్ చేయాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్తారు. కాబట్టి ఇది ఆయన డిసిషన్, ఆయన చెప్పినట్టు వింటాం అందరం. ఆయనతో పాటు అలా ఆయన ఏం చెప్తే అది వింటారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకోటి ఆయనతో పాటు అక్కడ ఉన్న లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వాళ్ళ మదర్స్ వాళ్ళు కూడా లిటిల్ మ్యూజిషియన్ అంటే పిల్లలని తీసుకొస్తారు కదా, వాళ్ళ మదర్స్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు అందరూ. ఎస్, దిస్ ఇస్. ఇంకోటి సింగర్ నాగసాహితి గారు, ఆయన స్టూడెంటే. ఆవిడ కూడా బాగా మాట్లాడతారు. ఆవిడ కూడా నన్ను సింగర్ నాగసాహితి గారు, ఆవిడ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను 2011లో జాయిన్ అయిన కొత్తలోనే ఆవిడ పరిచయం అయ్యారు ఫస్ట్, నాగసాహితి గారు సింగర్. ఎస్, అది. సో ప్రేక్షకులు చాలామంది ఇది శ్రీ ఆంజనేయం సాంగ్ వినే ఉంటారు, చాలామంది ఫ్యాన్స్ చెప్పారంట ఆ సాంగ్కి. అసలు ఏంటి ఆ వీడియో ఎలా వైరల్ అయింది, మీరు అసలు ఆ సిట్యుయేషన్లో ఆ పాట పాడాల్సిన థాట్ ఎలా వచ్చింది ఏంటి? కండక్టర్ గారు, నేను సిటీ కాలేజ్ వెళ్దామని ఇక్కడ నుంచి ఈ బస్సులో ఎక్కానండి. సిటీ కాలేజ్లో అంటే ఇట్లా సిటీ కాలేజ్ వెళ్దామని రోడ్డు మీద నుంచున్న బస్ ఎక్కడానికి. ఓకే, బస్ ఎక్కా, సిటీ కాలేజ్ వెళ్దామని బస్ ఎక్కిన తర్వాత ఒక కండక్టర్, తెలిసిన కండక్టర్ గారు, ఆయన ఏమన్నారంటే, నువ్వు చాలా రోజులే మాకు గలవక నువ్వు సైలెంట్గా కూర్చున్నావు, మా డ్రైవరు నిద్రపోతున్నాడు, నువ్వు ఒక సాంగ్ అయితే వాడండి. అయితే నేను వేరేదేదో మూవీ సాంగ్ వాడదాం అనుకున్నా. అక్కడ డ్రైవరు అంటే కండక్టర్ డిసిషన్ అది, భక్తి పాటే వాడాలి, భక్తి పాట వాడని చెప్పేసి ఆయన డిసిషన్ చేశాడు. ఆయన చేసిన తర్వాత నేనేం చేశాను, సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా. భక్తి సాంగ్ వాడినప్పుడు ఆ సాంగ్ శ్రీ ఆంజనేయం సాంగే నాకు అంటే భక్తి సాంగ్ వాడమన్నారు, కానీ నేనేం చేశాను, శ్రీ ఆంజనేయం సాంగ్ వాడా.
అక్కడ పాడిన తర్వాత శిల్పా గారు ఆవిడ వెనక సీట్లో ఉన్నారు. అదేంటో ఆ పాట అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చేసారు ఆవిడ. ముందుకు వచ్చేసి మళ్ళీ మళ్ళీ రెండోసారి అదే సాంగ్ వాడించుకున్నారు. అదే సాంగ్ వాడించుకొని నా దగ్గరికి వచ్చి వీడియో తీశారు ఆవిడ. ఆ పాట ఎప్పుడైంది అది సాటర్డే రోజు వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత ఇంకా నైటు పెట్టేశారంట. అది నాకు ఎప్పుడు తెలిసింది, సండే రోజు నైట్ తెలిసింది. నేను సండే రోజు రామాచారి సార్ క్లాస్కు వెళ్ళా, ఉదయం 10 గంటలకు వెళ్ళా. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసరికి 7-8 అవుద్ది. నేను ఆ 8 గంటలకు ఇటు వచ్చానా, వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ చెప్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలాగే సజ్జనార్ సార్ కీరవాణి సార్కి పెట్టారంట, నీ వీడియో చూసారంట అని చెప్పేసి ఈ ఊళ్ళో అందరూ చెప్తుంటే నేనే షాక్ అయ్యా. ఇదేంటబ్బా, నేను మామూలుగా శనివారం నాడు సాంగ్ వాడాను, ఈ సాంగ్ ఇంత పాపులారిటీ అంటే ఇంత పాపులారిటీ అవుద్ది అనుకోలేదు నేను. నిజం చెప్తున్నా, ఈయన బస్సులో చాలామంది పాడమంటుంటారండి. అది చాలామంది పాడమంటారు కానీ ఇక్కడ పాడతా, కానీ జనాలు ఏంటంటే అంతా అట్రాక్ట్ అయ్యి అంత అలా అంటే యూట్యూబ్లో అంటే ఇట్లా పెట్టాలి అని చెప్పేసి ఎవరికి ఐడియా రాదు. అదేంటో మరి ఆ బస్సులో ఎక్కడం ఏంటో, నేను అసలు ఆ పాట పాడడం ఏంటో, ఆవిడ పెట్టడం ఏంటో, అసలు ఇంతమంది చూడడం ఏంటో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటో, మీ అందరు రావడం ఏంటో, ఇది కళలాగే అనిపిస్తుంది నాకు. కళ నిజమా అనిపిస్తుంది నాకు, ఇప్పటికి కూడా నమ్మాలనిపించట్లా. అదేంటో మరి. మా కోసం మరి ఆ సాంగ్ మళ్ళీ ఒక్కసారి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సూపర్ ఉందండి, నిజంగా చాలా బాగా పాడారు. ఒరిజినల్ సాంగ్ కంటే మీరు పాడింది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటను పెట్టిన శిల్పా యాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అందరూ బస్సులో పాడమంటారు కానీ అందరూ విని వెళ్తుంటారు, వెళ్ళిపోతుంటారు, పట్టించుకోరు. మరి అదేంటో ఆవిడ పట్టించుకొని ముందుగా అండ్ కండక్టర్ గారికి, పాడమన్న కండక్టర్ గారికి, అలాగే ఆ బస్సు డ్రైవర్ గారికి అండ్ శిల్పా గారికి మామూలుగా కాదండి, ఈ నిజంగా ఆయన పాడడం ఆవిడ పెట్టడం అసలు రేంజ్కి వెళ్ళిపోయింది. ఇది నేను మామూలు అనుకోలేదు, ఊహించలేదు ఇలా ఉంటుందని. అట్లా అన్న, ఇంకొకటి పలాస సినిమాలో మెయిన్ సాంగ్ పాడారంట, అసలు అవకాశం ఎలా వచ్చింది? నాకు 2013లో డాన్స్ మాస్టర్ జాకీ సార్ వాళ్ళు ఒక వీడియో పెట్టారండి. ఆయన అసిస్టెంట్ సాయి అని అతను మా ఇంటికి వచ్చాడు. నేను ఇందాక వాడిన సదాశివ సన్యాసి సాంగే ఆయన వీడియో పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ జాకీ గారు అన్నారంట 2 రోజుల తర్వాత అతన్ని ప్రోగ్రాంకు తీసుకురండి అంటే వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి వాళ్ళ కార్లోనే నన్ను మణికొండ ప్రోగ్రాంకు తీసుకెళ్లారు. ఆయన ప్రోగ్రాంకి, ఆ ప్రోగ్రాంకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సాంగ్ పాడించారు. పాడించిన తర్వాత పాడించిన 2-3 రోజులకు ఒకసారి మా ఇంటికి వచ్చారు డాన్స్ మాస్టర్ జాకీ సార్. వచ్చి అంటే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారంట. మా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఇదే సదాశివ సన్యాసి వాడించారు. అది ఫేస్బుక్లో పెట్టారు. ఫేస్బుక్లో పెట్టిన తర్వాత అది చాలామంది ఇంకా అప్పుడు కూడా
నాకు ఆయన పెట్టిన రెండో రోజుకే చాలా బయటకు వెళ్తే చాలామంది చెప్తున్నారు, ఈ సాంగ్ ఫేస్బుక్లో పెట్టారు మేము చూస్తున్నామని చాలామంది అంటున్నారు. అది రఘు కొంచెం సార్ చూశారు ఎప్పుడు 2018లో 2018 నవంబర్లో నాకు ఎలా వచ్చిందంటే కీర్తి గారిని అడిగారంట, ఈ అబ్బాయి ఫోన్ నెంబరు అడ్రస్సు నాకు మెసేజ్ పెట్టు కీర్తి, నేను ఒకసారి ఆవిడతో మాట్లాడాలని చెప్పారంట. ఇంకా ఆవిడ నాకు కాల్ చేసి చెప్పారు, ఇట్లా రఘుకుంచే సార్ నీతో మాట్లాడతారంట, నేను నీ నెంబర్ మెసేజ్ పెడుతున్నా అంటే సరే అక్క అన్న. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు నాకు కాల్ చేశారు, వీళ్ళు చిటికెలు వేస్తూ పాడుతున్నావు చాలా బాగుంది అని చెప్పారు. అంతే. ఆ తర్వాత మాట్లాడుకున్నాం మామూలుగా, మేమిద్దరం కలిసి ఓకే. అప్పటికి మేము స్టూడియోలో కలవలేం, మేము స్టూడియోకి వెళ్ళలేదు, ఆయన నేను కలవలేదు, ఇద్దరం ఫోన్లోనే అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా మాట్లాడుతూ ఉండగా ఫిబ్రవరి రోజు ఇట్లా పలాస మూవీ అనేసి మూవీ తీస్తున్నాం, అందులోనూ ఒక టైటిల్ సాంగ్ వాడాలి. నేను మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి డిస్కషన్ చేసుకుని నీకు చెప్తామని చెప్పారు. నాకు ఎప్పుడు పెట్టారంటే జూన్ 1 తారీఖు పెట్టారు పాట. నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఆయనే స్వయంగా పాడి నాకు పంపించారు. నేను ఇట్లా పాడుతున్నా, నేనే వాడి పంపిస్తున్నా, నేను ఏ యాసలో అయితే వాడతానో అదే యాసలో నువ్వు పాడాలి, నేను ఎలాగైతే పాడుతున్నానో అలాగే పాడాలని చెప్పేసి నాకు ఒక 2-3 రోజులు అనే అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ ఏమైందంటే ఆయన స్టూడియోకి ఇల్లు దగ్గరగా చూడడం అది ఇది నాకు కొంచెం చాలా టైం కలిసి వచ్చింది. ఎప్పుడు జూన్ 19కి నన్ను ఫిక్స్ చేశారు, ఇట్లా పాట వచ్చింది సార్ అంటే జూన్ 19వ రోజు నన్ను పిలిచి పాడించారు అక్కడ. ఆ షూటింగ్ ఉదయం 8:30కి వెళ్ళాను అక్కడికి, 11 అయింది. 11 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేశాం. 8:30కు వెళ్ళాను, ఆయన స్టూడియోలో కూర్చున్నా. 11 గంటలకు మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. 4ంటికి అయిపోయింది. పుట్టు పెట్టారు. పుట్టు తిన్న తర్వాత మళ్ళీ ఆయనే కార్లో గచ్చిబౌలి వరకు డ్రాప్ చేసి ఆయనలే 5,000 ఇచ్చారు పుట్టు పెట్టిన తర్వాత. ఇది ఒకసారి ఆ పాట మా కోసం. ఓకే. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం, చెడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు, జీడిపప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాది, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి ఇలువైన పంటే ఇదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, వస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. పలాస అంటే ముందుగా గుర్తొచ్చే జీడిపప్పు. జీడిపప్పు మీద పాట. ఇస్తే నేను పాడాను, పాడిన తర్వాత సక్సెస్ అయింది. సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ఇప్పుడు సింగర్ అయితే అయిపోయావు, ఇంకా ఫ్యూచర్లో నీకు ఇంకేమన్నా ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా, ఇంకేమన్నా అయ్యే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? సింగర్ అవ్వాలనే ఉందండి, ఇంకా ప్లాన్స్ అంటూ ఏం లేవు.
మామూలుగా ఆబ్వియస్లీ ఇక ఆడియన్స్ దృష్టిలో ఇక మీ సింగరే. ఎందుకంటే కొన్ని లక్షల ఫాలోవర్స్ వ్యూవర్స్ కానీ ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు మీకు సపోర్టివ్గా కూడా. మీరు ఆల్రెడీ సింగరే, ఇంకా అవ్వాలి అని కాదు, ఆల్రెడీ మీరు సింగర్ అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీకు? ఫ్యూచర్లో ప్లాన్స్ అంటే నాకు ఇల్లు కట్టుకోవాలని ఉందండి. నాకు మామూలుగా ఏంటంటే పెంకుటి అంటే ఇల్లు కట్టారు, పెంకుటి ఇల్లు ఉంది, సొంత ఇల్లే ఉంది నాకు. పెంకుటి ఇల్లు ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వర్షం వచ్చింది, ఇప్పుడు అక్కడ బాగా వరదలు పోవచ్చు. నేను అక్కడ లేను కాబట్టి, ఎందుకంటే అక్కడ నేను డైలీ టీవీ చూడడానికి వెళ్తా. నాకు నచ్చిన సినిమాలు, నాకు నచ్చిన సాంగ్స్ అక్కడ వింటాను కాబట్టి నాకు ఒక ఇల్లు కావాలండి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకేం లేదు. ఎస్, అంతకు మించి అసలు ఎక్కువ ఆశ కూడా ఏం లేదంటారు? ఏం లేదు. సింగర్గా అవ్వాలనుకున్నా ఓకే, ఇల్లు కట్టుకోవాలంతే, ఇంకేం లేదు. ఇంకా నాకు నా చిన్నప్పటి నుంచి నా గోల్ ఇదే అండి, సింగర్ అవ్వాలని. నాకు ఇంకా వేరే ఏమి లేవు, వేరే కోరికలు, వేరే ఆశలు ఏమి లేవు. దాని గురించే ఉన్నాను ఇప్పటి వరకు. అన్న ఈ సాంగ్ ఒకటి ఉంది కదా, ఉయ్యాలో ఉయ్యాల, ఆ సాంగ్ మీరు చాలా బాగా పాడుతున్నారు. నేను కొన్ని షార్ట్స్లో కూడా చూసా, ఒక్కసారి మా కోసం ఫైనల్గా. ఉడతా ఉషా ఉష్ సప్పుడు సేయకురే, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారే. ఉడతా ఉషా ఉష్ సప్పుడు సేయకురే, మీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారే. సిలక గప్పు సూప్ గమ్మున కూసోరి, మీకన్నా మస్తుగా పలుకుతాంది మా పొట్టి పొన్నారే. నువ్వు ఉలకవేనా తల్లి, నువ్వు పలకవేనా తల్లి, అలసి సొలసి అలసి పోతే నవ్వులు నింగినున్న జాబిల్లి. ఉయ్యాలు ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఔ మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల. ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఔ మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల. ఉడతా ఉషా ఉష్ సప్పుడు సేయకురే, మీకన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు కూడా ఈ మధ్య ఈ పాటలు చూపిస్తుంటేనే అన్నం తింటున్నారు. అంటే చూడండి మరి మీ ఫాలోయింగ్ ఎంత దాకా వెళ్ళిందా అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, మామూలుగా లేదు. సో చూసారు కదా రాజన్న ఇంటర్వ్యూ ఎలా ఎంత మంచిగా ప్రశాంతంగా సాగిందో. సో తన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ఫేస్ చేశాడు, ఏంటి సాంగ్స్ ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఇప్పటిదాకా ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అన్నని అడిగాము. తను చెప్పారు చాలా క్లియర్గా. సో అన్న మీరు ఇంకా పెద్ద సింగర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే. మీరు పెద్ద సింగర్ అయ్యాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తా. సో చూసారు కదా మరి, ఇంకా మంచి మంచి టాపిక్స్ అయితే మీ ముందుకు వస్తాయి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్.